ఆశా గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే గత కొద్ది నెలల పరిపాలనలోనే గత 5 ఏళ్ల విధ్వంసానికి తాలూకా మచ్చలు కానివ్వండి, లేకపోతే వాటి ఆనవాళ్ళు కూడా లేకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్న తీరు చూసి ఆయన ఒక రకంగా మరి ఎలా చూడాలో 2 నెలలు ఆగండి, 3 నెలలు ఆగండి, గవర్నమెంట్ మారిపోద్ది అని కూడా చెప్పుకునే పరిస్థితికి వచ్చేసారు ఆయన. దీనికి తోడు అధికారంలో లేకపోగా ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ అధికారులను కూడా బెదిరించే తీరుని ఎలా చూడాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి మామూలుగా చిన్న మెదడు పాడైందనే చెప్పుకున్నాం మనం. శాంతం కూడా పిచ్చోడైపోయాడు. ఎందుకంటే అహంకారంతో ఏ రకంగా మాట్లాడాడో తెలియక ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలు 5 కోట్ల ప్రజలు అడ్రస్ లేకుండా చేశారు. 151 సీటుకి 11 సీట్లు ఖాయం చేశారంటే తన పార్టీకి భూశాపం చేసేసారనమాట. ఆ అడ్రస్ లేని దాని మీద ఏం చెప్పడానికి చేతగాక ఏదో ఒక కుక్కలాగా వాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏ రకంగా నువ్వు 2 నెలల్లో 3 నెలల్లో నేను అధికారంలో వస్తానని చెప్తున్నావు? నువ్వు దాని గురించి సమాధానం చెప్పు. ఇంకొకటి, పోలీస్ అధికారులకి నువ్వు భయపిస్తున్నావు అంటే ఇక్కడ నీకు పోలీస్ అధికారులు భయపడే వాళ్ళు ఎవరు లేరు. పోలీస్ అధికారి అంటే నీలాగా భూ కబ్జాలు చేసి మాఫియా చేసి రాలేదు. వాళ్ళు ఉన్నత స్థాయి చదువుకొని ఇలా ఉద్యోగాలు చేస్తానికి వచ్చారు. పోలీస్ అంటే విలువ లేకుండా చేసింది నీ గవర్నమెంట్లో. పోలీస్ అంటే ఒక లా అండ్ ఆర్డర్ అంటే 3 సింహాలు అంటే ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళు ప్రజలు. నీ దగ్గరకు వచ్చిన తర్వాత నీ గవర్నమెంట్లో అదే పోలీసు వాళ్ళకి గౌరవం తగ్గించావు. ఎందుకంటే ఒక కాపలాగా 5,000 మంది పోలీసు వాళ్ళకి కాపలా నీకు ఒక కుక్క కాపలాగా యూజ్ చేసుకున్నావు పాపం వాళ్ళకి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎన్డీఏ కూటమిలో వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారో నిజంగా ఇలా పోలీస్ అధికారులు చెప్తున్నారు. మేము 5 ఏళ్లలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి కూడా మేము కూడా చూడాలి అనుకొని కొంతమంది మా ఎంప్లాయీస్ని కూడా తనకు ఓటేసి గెలిపించి బుద్ధి తగ్గి పనులు ఆనాడు చేసుకున్నాము. 3 సార్లు ముఖ్యమంత్రిగా అప్పుడున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ కరెక్టే పనిచేసాం. ఈరోజు ముఖ్యమంత్రి ఇదే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గానే చేస్తున్నాం. అంటే తన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోలీసులు వెళ్ళి గౌరవంగా దండం పెట్టి మాట్లాడేవాళ్ళు తప్ప నో టంగ్ స్లిప్ అవటం వాళ్ళకు తెలియదు. రెండోది, పోలీసు వాళ్ళకి బెదిరించడం కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. పోలీసు వాళ్ళ ఉద్యోగం పోలీసు వాళ్ళకి చేయండి అని చెప్పటమే బాబు గారికి తెలుసు. ఎందుకంటే ఈ 420 మాఫియా జగన్మోహన్ రెడ్డి తనకు పోలీసు వాళ్ళకి కళ్ళు ఎర్రగా చేస్తున్నావు, మళ్ళీ ఏందంగా చేస్తున్నాను. నీకు చట్టము 1 వారం 10 రోజుల్లో నీ మీద పెద్ద క్రిమినల్ కేసులు కడటానికి సిద్ధమైంది. ఎందుకంటే ఇలా అధికారం కాదు, ఇలా వాళ్ళు ఆన్ డ్యూటీలో ఉన్నోళ్ళ మీద మీ అంతూ తెలుస్తానంటాం. నువ్వు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎదవా? నువ్వు ఎవరు పోలీసు వాళ్ళకి భయపిస్తానికి? నీకు సంబంధం ఏంటి పోలీసు వాళ్ళకి భయపిస్తానికి? నీలాగా 420 లక్ష కోట్ల అవినీతి చేసి రాలేదు. వాళ్ళ తల్లిదండ్రులు కష్టంతో చదివించి ఈరోజు ఇలా పోలీస్ జాబులు చేస్తున్నారు. నీ గురించి ఐపీఎస్లు ఐఏఎస్లు బలైపోయి ఇలా కుటుంబాల భార్య పిల్లలతో ఏడుస్తున్నారు. ఎందుకంటే నువ్వు అంత దళితుడివి. ఇలా అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ఏ రకంగా నువ్వు ఎంత యూజ్ చేసుకున్నావో మీ కార్యకర్తలు కానివ్వండి, మీ నాయకులు కానివ్వండి, పోలీసులు ఆనాడు పోలీసులు ఉన్నప్పుడు అట్లా యూజ్ చేసుకొని ఆ రకంగా చేశావు. కాబట్టే ఇవాళ పోలీసు వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ ఉద్యోగాలకి ఇంత మచ్చలేదు. వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళ భార్య పిల్లలతో సంతోషంగా సుఖంగా ఎందుకు ఉన్నారంటే ఇది తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నంత కాలం వాళ్ళు సుఖంగానే ఉంటారని చెప్తున్నాము. అంటే ఈ రోజున ఏదో 7 సముద్రాల అవతల ఉన్నా కూడా మేము తీసుకొస్తామని ఒక పక్క అంబటి రాంబాబు గారు చెప్తున్నారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కొద్దిగా తేడా ఉండాలి. ఇప్పుడు కింద స్థాయి నాయకులకి లేకపోతే ఒక సీఎంగా చేసిన వ్యక్తికి నేను ఇన్నాళ్ళు లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే పోలీస్ అధికారులతో కానీ లేకపోతే ఐఏఎస్ అధికారులతో కానీ ఎలా ఉన్నాను ఏంటి అనేది సమీక్షించుకోకుండా మీరు 7 సముద్రాల అవతల ఉందా మేము చేస్తాం, లేకపోతే వచ్చేది మా ప్రభుత్వమే, అసలు ఇంత అజ్ఞానంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ముదరటం అంటే మామూలు ముదరటం కాదు. లండన్కి వెళ్ళేసి 2 నెలలకు ఒకసారి మందులు వాడుతున్నారంటే అంతగానే డబుల్ పిచ్చి ముదిరింది. అరే పిచ్చోడా 420 జగన్మోహన్ రెడ్డి, నువ్వు వాళ్ళు రిటైర్మెంట్ అయినా కూడా లాక్కొస్తాను. నువ్వు ఎవరో లాక్కొస్తానికి? నీకేం హక్కు ఉందని లాక్కొస్తావు?
నువ్వు ఎవరు చెప్పడానికి? అంటే నువ్వు చేసిన అవినీతి పనులకి వాళ్ళు తీసుకొచ్చి నీ మీద కంప్లైంట్ రాశారని లాక్కొస్తావా? నువ్వు చేసిన భూ కబ్జాలకి ఈ భూ కబ్జా చేశాడని చూపించినందుకు వాళ్ళకి లాక్కొస్తావా? ఎవరు నువ్వు? నీకేం హక్కు ఉంది? నువ్వు రాజ్యాంగంలో ఏమైనా రాసి పైకి వచ్చావా? నువ్వు రాజ్యాంగంలో పోలీసు వాళ్ళు తప్పు చేశారు, మాకు తప్పు. నీకు పోలీసు వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? నువ్వు చేసిన అవినీతి పనులకి పోలీసు వాళ్ళు మేమెళ్ళి కంప్లైంట్ పెడితే పాపం వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? రాజ్యాంగంలో అన్ని విధాలుగా ఒక కులం మతం లేదు. మేము ఫలానా భూ కబ్జా, ఫలానా వైసీపీ వాడు చేశాడు, ఫలానా ఈడు చేశాడని మేము చెప్తుంటే వాళ్ళు నిజమేంటో అబద్ధం ఏంటో అనేది నిరూపిస్తున్నారు తప్ప వాళ్ళు నిరూపించినందుకు ఎక్కడో ఉన్న వాళ్ళకి తీసుకొస్తావు నువ్వు. రేపు మాపు నీకు తీసుకెళ్తానికి పోలీసు వాళ్ళు సిద్ధంగా అయ్యారు. జగన్మోహన్ రెడ్డి అది నువ్వు చూడు. ఎందుకంటే రాజమండ్రిలో నీకు ఒక రూమ్ కట్టిస్తున్నారు, సపరేట్ రూము. ఎందుకంటే నీకు పిచ్చి ఎక్కువ ఉంది కాబట్టి నలుగురిని నీతో పాటు కూర్చోబెట్టినా కూడా నలుగురిని కూడా కొట్టేస్తావో లాగి తినేస్తావేమో. అది కాదు నీ రాజ్యాంగము. నువ్వు నిజంగా అయినా రాజకీయ నాయకుడు అయితే, నువ్వు నిజంగా 11 మందితో ఎమ్మెల్యేతో ఉంటే, పులివెందల ఎమ్మెల్యేకి ఒకటి చెప్తున్నాము, మేము ఎందుకు ఓడిపోయాము? మేము ఇంత కష్టపడ్డాము, ఆనాడు కష్టపడితే మాకెందుకు ఓడిచ్చారు? మేము తప్పు చేశాం కాబట్టి ప్రజలు మాకు ఇట్లా పంపించారేమో, అది నేర్చుకో. పోలీసు వాళ్ళకు భయపెట్టం, అధికారులని భయపెట్టం, కలెక్టర్ని భయపెట్టం, అది నీది నైజం కాదు. జగన్మోహన్ రెడ్డి 10th క్లాస్కు ఫెయిల్ అయిన వాడివికి నీ రాజ్యాంగం గురించి రాజకీయం గురించి తెలియని వాడివి. నువ్వు ముందు రాజకీయం గురించి చదువు. 420లు గుట్కాగాళ్ళు ఎవరెవరో నీ దగ్గర పక్కన వచ్చేసి డ్యాన్స్ వేసేవాళ్ళ మాటలు నమ్మి నువ్వు ఇదేవబాకు. నువ్వు రాజకీయంగా ఎదగాలి అనుకుంటే రాజకీయం ఏంటో నేర్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేస్తున్నారనేది ఆయన పనితనం చూసి నువ్వు నేర్చుకో. ఇలా చంద్రబాబు నాయుడు గారు నెలలో 2 సార్లు 3 సార్లు ఢిల్లీ వెళ్ళినా కూడా ఎందుకు వెళ్తున్నాము, వెళ్ళొచ్చి ఏం తెస్తున్నాం అనేది కూడా బహిరంగంగా మీడియా సభ పెట్టి చెప్తున్నారు. నేను ఈ పని మీద వెళ్ళాను, ఈ డెవలప్ మీద వెళ్ళాను, ఆ డెవలప్ గురించి వెళ్తున్నాను, ఈ అమరావతి గురించి వెళ్తున్నానని. ఎన్ని కోట్లు శాంక్షన్ చేసినా అక్కడ కూడా ఎన్డీఏ కూటమి కూడా ఆంధ్రాకి వెనక పడిపోయి లక్షల కోట్లు లో బడ్జెట్లో ఉన్నాము, ఈ వాళ్ళకి ఏదన్నా మనం సహాయం చేయకపోతే దేనికి పనికి రాకుండా పోతారని వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. పై అధికార సెంట్రల్ నుంచి కూడా అక్కడ కూడా వాళ్ళు మనకు సహకరిస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మంచితనం చూసి. ఇలా విదేశాల వాళ్ళు ఇండస్ట్రీలు మేము పెడతామని ఈయనకు పిలిపిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మంచితనము. చంద్రబాబు నాయుడు గారు అవినీతికి మచ్చలేనివాడు. చంద్రబాబు నాయుడు అనే మనిషి ఎక్కడైనా కూడా ఏ రోజైనా కూడా 45 సంవత్సరాల చరిత్రలో ఇంత మచ్చ తెచ్చుకోలేని రాజకీయ నాయకుడు కాబట్టి. అంటే ఇన్ని సుమారు 12 సంవత్సరాలుగా బెయిల్ మీద బయట ఉంటూ వాయిదాలను తప్పించుకుంటూ గత 5 ఏళ్ళు సీఎంగా ఉన్నాను కాబట్టి నేను రాలేకపోతున్నాను, అందుబాటులో లేనని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆయన నిజంగా ఆయన నిజాయితీని నిరూపించుకోవాలంటే ఆయన మీద ఉన్న కేసుల గురించి కానివ్వండి, లేకపోతే అంతకుముందు ఏదో కోడికత్తి దాడి జరిగిందన్నాడు దాని గురించి కానీ వీటన్నిటికీ కూడా ప్రభుత్వంతో మన గవర్నమెంట్కి సహకరించవచ్చు, లేదా అందులో ఉన్నటువంటి కేసులు ఆయన మాఫీ చేసుకోవచ్చు. ఈ వదిలేసేసి ఎంతసేపు అసలు అరాచక పాలన జరుగుతుంది, మా మీద కక్షపూరితంగా దాడులు జరుగుతున్నాయి అంటే నిజంగా కక్షపూరితంగా దాడులు జరిగితే ఆయన ఎంత స్వేచ్ఛగా ఈ రోజున బెంగళూరు లేకపోతే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయా? ఏవండి, సైకో జగన్మోహన్ రెడ్డి 420 గాడు ఏం మాట్లాడతాడో తనకే తెలియదు. కాసేపు ఒక మాట మాట్లాడతారు, కాసేపు ఒక మాట మాట్లాడతారు. ఇప్పుడు మీకు చెప్పాను, మంచి పాలన చేయరా అని బాబు సీఎం సీట్లో కూర్చోబెడితే తను పాలన చేసింది 5 ఏళ్ళు ప్రజలంతా చూసిన వాళ్ళే. ఎందుకంటే ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి అంచువేత వేసేసి భయప్రాంతాలు చేసేసి వాళ్ళ బిడ్డల్ని మానభంగాలతో రేపులు చేపించేసి గంజాయి ముక్కలుగా ఎదిగించి ఏ రకంగా చేశారో ప్రజలంతా గమనించిన వాళ్ళే. గమనించారు కాబట్టే తనకి అడ్రస్ లేకుండా బయటికి ఎందుకంటే ఒక ప్రతిపక్షం హోదా కూడా లేదు. ప్రతిపక్షం హోదా కూడా లేకుండా పంపించారంటే మీరు అర్థం చేసుకోండి. రెండోది, ఇవాళ ఆయన అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు అంటే తన చట్టం తన పని చేసుకుంటుంది అని తెలుసు కాబట్టే ప్రజలు నా మీద ఏమైనా జాలి పడతారేమో అని ఆలోచిస్తున్నాడేమో. జగన్మోహన్ రెడ్డి నువ్వు 420 అని ప్రజలకి తెలుసు. అట్లానే నీ పక్కన ఒక 420 వచ్చింది. ఏంటి 6 నెలలు అడ్రస్ లేదు, ఇవాళ వచ్చింది. ఏందో వాగుతుంది. జగన్మోహన్ రెడ్డి బ్లడ్లోనే భయం లేదంది.
పిచ్చిదానా రోజా, నీకు ఒక మాట మాట్లాడుతున్నాను. నీ 5 సంవత్సరాలు నువ్వు ఏ భయప్రాంతాలు చేసినా కూడా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం కార్యకర్తలు ఇంత వదగలేదు మెదగలేదు అంటే ఇది తెలుగుదేశం కుటుంబం. ఇది ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. మీ బెదిరింపులకి మీ దీనికి పక్కన ఎప్పుడో ప్రజలు తోసేశారు. ఇవాళ మా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలకి ఆనాడు ఎంతమందిని చంపినా కూడా సైనికుల్లాగా మేము పనిచేసి పైకి వచ్చిన వాళ్ళమే కానీ మీ ఉడతా ఊపులకి ప్రజలు ఏం చేశారు, మీకు అడ్రస్ లేకుండా ఈ రోజాకి ఏం చేశారు. రోజాకి ఆమె 2004లో కారు కూడా లేని స్టేజ్లో ఉన్నామా ఇవాళ కోట్లు వందల కోట్లు ఎట్లా సంపాదించింది అనేది రేపు చట్టం తన పని తను చేసిద్ది. అమ్మా రెడ్ బుక్ తీయట్లేదని అంటున్నారేమో, రోజా నీకు మంచి మటన్ బిర్యానీ తినిపిస్తారు, నువ్వు కంగారు పడవకు. అమ్మడి ఉన్నాడు, ఆ అమ్మడికి మంచి మంత్రి పదవి చేయరా అంటే బ్లూ జీన్స్ వేసుకుని రమ్మని చూడు, వాడికి కూడా మంచి రెడ్ బుక్లో 2వ పేరు ఉంటుంది. ప్రతి ఒక్కడికి మీరు ఏమేమి చేశారో, మీరు మా కార్యకర్తలకి ఎంత బాధలు పెట్టారో, తెలుగుదేశం పార్టీ అని చెప్తే ఏ రకంగా అంచివేయటం కాదు మానభంగాలు చేపించారు అవన్నీ గుర్తున్నాయి. లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు ఆయన పెద్దరికంగా ఇట్లాంటి విషయాల్లో వెళ్ళకూడదు అంటారు. లోకేష్ బాబు ఆ నాయకుడు కాదు. ఆయన పట్టుకుంటే సాధించిన దాకా కూడా వదిలిపెట్టాడు. ఆ రోజు పాదయాత్ర చేస్తాను పోతున్న యువకాలంకి ఎన్నో పేర్లు పెట్టారు మీరు. ఇవాళ మీ కుక్కలకి నోర్లు మీపించారు. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచి చూపించి ఇవాళ మంత్రి పదవిలో కూడా ఈరోజు రేపో ఆయన కూడా సీఎం సీట్లో కూర్చుంటానికి సిద్ధంగా ఆయన సీఎంగా చేసే బాధ్యత కార్యకర్తల మీద ఉంది. మేమందరం కూడా ఆయన సీఎంగా కావాలని మేము కోరుకున్నాం. ఎందుకంటే యువ నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు, తండ్రి అడుగు జాడలో నడిచాడు, తండ్రి ఏ రకంగా చేసిన అభివృద్ధి పనులు చూశారు. అదే రకంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా అదే నడక నడుస్తున్నారు. ఇలా విదేశాలకి ఆయన పిలిపిస్తున్నారు. బాబు మీకేం కావాలా, మీరు యువ నాయకుడు, మీకు ఇండస్ట్రీలు ఎన్ని పెట్టాలా చెప్పండి అంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు కొడుకుంటే, అది నారా లోకేష్ గారు అంటే ఈలాగా 420 గాడు, ఈలాగా 1,00,000 కోట్ల అవినీతి వాడు కాదు మా నారా లోకేష్. దమ్మున్న నాయకుడు, దమ్మున్న మొగోడు అని ఛాలెంజ్ చేస్తున్నాం మేము. అంటే చివరగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో సూపర్ 6లో ఇప్పటికే 3 పథకాలు అమలు చేస్తున్నారు. 3వది రేపో ఎల్లుండో ఈ మహిళలకి బస్సు ప్రయాణం అనేది అనౌన్స్ చేయబోతున్నారు. ఇక్కడ ప్రతిదీ కూడా అంటే ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం చూస్తున్నా కూడా ఇంకా ఏదో మోసం చేసి వచ్చారు, లేకపోతే ఏదో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వచ్చారు, ఏదో మ్యానిపులేట్ చేశారంటే జనాలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఇంకా ఏమండి, ప్రజలు ఎవ్వరు కూడా ఇంత మాట కూడా నమ్మట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక 420 గాడు. జగన్మోహన్ రెడ్డి జన్మిచ్చిన తల్లికి, రక్తంలో పంచి పుట్టుకున్న చెల్లి గురించి, చీర గురించి ఏ రాడు కామెంట్ చేయించాడో ఆ రోజే ఆయనకి భూశాపం మహిళలు చేసేసారు. ఎందుకంటే ఒక తోడు పుట్టిన చెల్లి గురించి తప్పుగా చెప్తారా? సరే నా చెల్లి తప్పుడుదే అయినా కూడా నా చెల్లి తప్పుడుదే నేను చెప్పగలుగుతానా అంటే అంత వరస్ట్ గాడు. డబ్బు అహంకారం, వాడికి డబ్బు పిచ్చి, వాడి పెళ్ళానికి డబ్బు పిచ్చి. ఎందుకంటే భారతి మిషన్లు పెట్టేసి లెక్కలు కొలటమే. రెండోది వాళ్ళకి ఎంతసేపు మేము ఈ అవినీతి చేశాము, మేము ఎట్లా బయట ఉండాలా, 12 ఏళ్ళ నుంచి నేను బెయిల్ మీద తిరుగుతున్నాను, ఈ బెయిల్ నుంచి ఏ రకంగా బయటికి రావాలా అని ఆలోచన కాదు. ప్రజలకి పక్కదారి పట్టిస్తాను ఇచ్చినా కూడా ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఇలా ఆంధ్ర ప్రజలంటే 5 కోట్ల మంది ప్రజలు, వాళ్ళు నిజమైన నమ్మకులు అంటే 5 కోట్ల మంది ప్రజలే. ఇవాళ అమెరికా నుంచి వచ్చి ఓటేశారంటే మీరు అర్థం చేసుకోండి. ఇతర దేశాల నుంచి వచ్చారంటే ఇవాళ ఒక్కొక్కరికి 5 లక్షలు 6 లక్షలు ఫ్లైట్ టికెట్లు వెళ్తానికి పోవటానికి ఖర్చులకు ఉండడానికి వాళ్ళకి వచ్చి ఓటేశారంటే బాబు గారు ఏంటనేది మీరు అర్థం చేసుకోండి. యువ నాయకుడు నారా లోకేష్ గారు పనితనం ఏంటనేది మీకు అర్థమై ఉంటుంది. ఇలా ప్రజలు యువ నాయకుడు సీఎం కావాలని కోరుకుంటున్నారు. త్వరలో ఆ పని కూడా అయిపోయిందని మేము అనుకుంటున్నాం.